హాయ్ అండి. ఈరోజైతే మీకు ఒక మంచి టిప్ చెప్తానండి. ఆ టిప్ చెప్పడం కోసం అయితే నేను ఇలా క్లాత్ పైన ఆయిల్ అయితే వేసేసానన్నమాట. ఇలా అనుకోకుండా ఒక్కొక్కసారి మన శారీస్ పైన ఆయిల్ పడుతూ ఉంటుంది. పైగా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే కంపల్సరీగా శారీస్‌కి ఆయిల్ అయితే అంటుతుంది కదండీ! అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందన్నమాట. సో, ఆయిల్ అయితే మనకి ఎక్కడైతే అంటుందో అక్కడ ఇలాంటి పాండ్స్ పౌడర్ కానీ, వేరే ఎలాంటి టాల్కింగ్ పౌడర్ అయినా కూడా యూజ్ చేసి దాని పైన వేసేసి కాసేపు దాన్ని అలా ఉంచేసి ఆ తర్వాత టూత్ బ్రష్‌తో ఇలా పైపైన రుద్దేశామనుకోండి మనకది ఈజీగా ఈ మరక అనేది వదిలిపోతుందన్నమాట. ఈ టిప్ మీకు చెప్తుంటే నాకు ఒకటైతే గుర్తుకొచ్చిందండి. 5 ఇయర్స్ బ్యాక్ అయితే మా గృహప్రవేశం జరిగింది. ఆ రోజు మా చెల్లైతే పట్టు చీర కట్టుకుందండి. పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అలా కాసేపు కూర్చుంది. ఆ కూర్చున్న ప్లేస్‌లో చిన్నపిల్లలు ఎవరో ఆయిల్ పడేశారన్నమాట. అది చూసుకోకుండా దానిపైన కూర్చునేసరికి శారీ అంతా ఆయిల్ అయితే అంటేసిందండి. సో, ఫైనల్‌గా దాన్ని తీసుకెళ్ళి డ్రై వాష్‌కి అయితే ఇచ్చేసాము. కానీ ఇప్పుడు గుర్తుకొస్తుందండి. అసలు అప్పుడు ఈ టిప్ తెలిసుంటే బాగుండేది కదా! అనవసరంగా డ్రై వాష్ డబ్బులన్నా మిగిలేటివి కదండీ! అయినా పర్లేదు ఇప్పటికైనా కూడా మనకు ఈ టిప్ అయితే తెలిసింది కదా! నచ్చితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్.